we are going to dive into some fundamental JavaScript concepts that are essential for building interactive and dynamic web applications. We will explore variables to store data and arrays to manage list of items and functions to encapsulate reusable code and objects to group related data and functionalities. By this we will have a solid understanding of these core concepts, which will be invaluable as you develop your programming skills. ఓకే, లెట్ us see వేరియబుల్స్. ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్స్ చూస్తుంటే నేమ్, ఏజ్, ఈ స్టూడెంట్ అని 3 వేరియబుల్స్ ఉన్నాయి. నేమ్ అనేది లెట్లోనే స్టోర్ చేసాం, ఏజ్ అనేది కాన్స్టెంట్లో స్టోర్ చేసాం, ఈ స్టూడెంట్ అనేది వేర్లో స్టోర్ చేసాం. లెట్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, కాన్స్టెంట్ అంటే అసలు చేంజ్ చేయడం కావదు, వేరియబుల్ అంటే ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేయడానికి ట్రై చేసామంటే ఇది ఎలా ప్రింట్ చేస్తామంటే console.log అనే కీవర్డ్ వాడి ఆ యొక్క వేరియబుల్స్ అనేది parentheses లో పాస్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇలాగా జాన్ 25 ట్రూ అన్నట్టు ప్రింట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే సిటీలో న్యూయార్క్ పై అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డేటా టైప్ లో స్టోర్ చేస్తున్నాం. ఈజ్ యాక్టివ్ అనేది ఒక వేర్లో స్టోర్ చేసాం. ఇప్పుడు వీటిని ఎప్పుడైతే మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తామో ఇలా ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం అరేస్ ని చూసినట్టయితే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి, సింగిల్ డైమెన్షనల్ అరే అలాగే మల్టీ డైమెన్షనల్ అరే అని ఉంటాయి. ఇక్కడ మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా చూసుకున్నామంటే దీన్నే మనం సింగిల్ డైమెన్షనల్ అరే అని కూడా అంటాము. ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్ లో యాపిల్, బనానా, ఆరెంజ్ అని ఒక 3 వాల్యూస్ తీసుకున్నాము. దాన్ని ఒక లెట్ అనే డేటా టైప్ లోని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోని బనానాని యాక్సెస్ చేయాలి అంటే దీని యొక్క ఇండెక్స్ అనేది 1. సో మనం ఈ యొక్క వేరియబుల్ యొక్క నేమ్ పెట్టి of1 అని పెడితే ఈ బనానా అనేది యాక్సెస్ అవుతుంది. అది చూస్తున్నారుగా. నెక్స్ట్ ఇప్పుడు అలాగా ఇంకొక ఎగ్జాంపుల్ లోనే నెంబర్స్ అనే ఒక అరే తీసుకున్నా. దాంట్లోనే నాకు థర్డ్ ఇండెక్స్ దగ్గర నెంబర్ ఏముంది, 40 ఉంది, అది ఇక్కడ యాక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు మల్టీ డైమెన్షన్ అరే గురించి మాట్లాడుకున్నట్టయితే అండ్ ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, మిక్స్డ్ అరే అంటే మనకు మామూలు JS లోని ఒక అరే అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అని కూడా చూడదు. అంటే మనం ఏ డేటా టైప్ అయినా ఒక అరేలోని మనం పెట్టుకోవచ్చు. అలాగే ఒక అరే లోపల ఇంకో అరే ఉండడాన్ని మనం మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. ఇప్పుడు ఇక్కడ మిక్స్డ్ అరే ఆఫ్ 2 అంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. చూస్తున్నారుగా ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడితే ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అండ్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఫంక్షన్ అంటాం, ఇంకోటి యారో ఫంక్షన్ అంటాం. నార్మల్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ కైనా నార్మల్ గా మనకు ఉండే సింటాక్స్ ఎలాగంటే ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ కాల్ అండ్ ఈ మొత్తాన్ని మనం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు మనం నార్మల్ ఫంక్షన్ ని కీవర్డ్ తో స్టార్ట్ చేసి మన యొక్క ఫంక్షన్ యొక్క నేమ్ అండ్ మన పారామీటర్ ఇక్కడ మనం ఏ ఫంక్షన్ కైనా రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ హలో ఆ యొక్క పారామీటర్ నేమ్ అనే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసే విధానం ఇది. console.log ఈ యొక్క ఫంక్షన్ నేమ్ లోని పారామీటర్స్ పంపుతాం. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏదంటే ఇలాగ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ మనం యారో ఫంక్షన్ అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే మన యొక్క డేటా టైపు మన యొక్క ఫంక్షన్ నేమ్ ఈక్వల్స్ టు అని పెట్టి పారాన్సిస్ ఓపెన్ చేసి లోపల వేరియబుల్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ పేరు సమ్ అని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే console.log సమ్ ఆఫ్ మన యొక్క పారాన్సిస్ క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమని వస్తుంది, 10 అని వస్తుంది. చూడండి ఇది కానీ 10 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే దీస్ ఆర్ కాల్డ్ as ది కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ దట్ స్టోర్స్ ది గ్రూప్ రిలేటెడ్ డేటా అండ్ ఫంక్షనాలిటీస్. అండ్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్లెయిన్ ఆబ్జెక్ట్స్, ఇంకోటి బుల్టిన్ ఆబ్జెక్ట్స్. ప్లెయిన్ ఆబ్జెక్ట్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. బుల్టిన్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి JS లో బుల్టిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే డేట్ అండ్ మ్యాథ్ అనే సెవెరల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ప్లెయిన్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నామంటే పర్సన్ కి ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, అలాగే ఏజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ లోనే మనం ఫంక్షన్స్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ ఒకటి డిక్లేర్ చేసుకున్నా. దాని యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఇది. అండ్ ఎప్పుడైతే నేను ఈ పర్సన్ డాట్ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ కాల్ చేసానో దాని అవుట్పుట్ తెలుగు వస్తుంది. అదిగండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే కార్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. కార్ కి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, బ్రాండ్ ఉంటుంది, మోడల్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. అలాగే దీంట్లోనే మనం యొక్క ఇది ప్రింట్ చేయడం కోసం ఒక ఫంక్షన్ కూడా రాసుకున్నాం.
అండ్ ఇది మనం కాల్ చేస్తున్నాం ఇలాగా కార్ డాట్ గెట్ కార్ ఇన్ఫో అని. అండ్ దీని యొక్క అవుట్పుట్ ఇది. నెక్స్ట్ లూప్స్. లూప్స్ ఏంటంటే కన్స్ట్రక్ట్స్ అండ్ లూప్స్ కన్స్ట్రక్ట్ దట్ రిపీట్ కోడ్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ ది కండిషన్స్. మనకి జేఎస్ లో మనకి ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది, ఫర్ ఆఫ్ లూప్ ఉంటుంది, ఫర్ ఇన్ లూప్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నార్మల్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంటుంది, దాని తర్వాత కండిషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ ఉంటుంది. మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్స్ లోని 1 2 3 4 5 అనే నెంబర్స్ తీసుకుంటే దాని యొక్క ఫర్ లూప్ లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి నెంబర్స్ డాట్ లెంత్ అంటే 0 నుంచి 4th అనే ఇండెక్స్ దాకా ఇది ట్రావర్స్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది, 1 2 3 4 5 అని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కలర్స్ అనే ఒక అరేలోని రెడ్ గ్రీన్ బ్లూ అని ఇచ్చుకున్నాం. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫర్ ఈచ్ ఫంక్షన్. ఫర్ ఈచ్ ఏంటంటే మన యొక్క అరే డాట్ ఫర్ ఈచ్ అనే కీవర్డ్ పారాన్సిస్ ఓపెన్ చేసి ఇదేంటంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఈచ్ లోపలికి. అండ్ మనం ఒక ఐటరేటర్ పెట్టుకొని కన్సోల్ డాట్ లాగ్ ఆ ఐటరేటర్ పెట్టుకుంటే మనకి ప్రింట్ అవుతుంది. ఇక రెడ్ బ్లూ గ్రీన్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ లూప్ ఏంటంటే ముందుగా మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆ ఇనిషియలైజ్ చేసిన ఐటరేటర్ని ఒక కండిషన్ లా పెట్టుకొని దాని తర్వాత మనం కన్సోల్ డాట్ లాగ్ ఆయన చేసుకోవచ్చు, లేదా రిటర్న్ అయినా మనకి నచ్చినట్టు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని ఎప్పుడైతే రన్ చేసామో దాని అవుట్పుట్ అంటే కౌంట్ 0, ఎందుకంటే మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది, దాంతో 1 ప్రింట్ అవుతుంది, దాంతో 2 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ 3కి వచ్చిందో ఇక్కడ ఇది బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే మన ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు. నెక్స్ట్ ఇంకో లూప్ ఏంటంటే ఫర్ ఆఫ్ లూప్. ఇక్కడ ఏంటంటే సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫర్ లెట్ అనే ఒక డేటా టైప్ అండ్ ఆఫ్ అనే కీవర్డ్ వాడాలి. ఇది మన ఇటరేటర్, ఇది మన అరే. ఇక్కడ మన ఇటరేటర్ ప్రింట్ చేసుకోవచ్చు. మనం దీని అవుట్పుట్ చూస్తే నార్మల్ యాజ్ ఇట్ ఒక నార్మల్ ఫర్ లూప్ యొక్క అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఇన్ లూప్ ఏంటంటే లెట్ అనే కీవర్డ్ వాడాలి, ఆఫ్ బదులు ఇన్ వాడాలి. అండ్ ఇక్కడ మనం కలర్స్ అనే అరేలోని మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలంటే కలర్స్ డాట్ ఎట్ కలర్ అని ప్రింట్ చేయాలి. నార్మల్ మనం ఏం చేస్తాం, ఐటరేటర్ ని ఇక్కడ కూడా పెట్టేస్తాం, కానీ ఇక్కడ ఐటరేటర్ ని పెడితే ఇప్పుడు చూసామంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా ఐటరేటర్ కలర్ COLOR కలర్ అని ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్స్ ఏమొచ్చి 0 1 2. అంటే దీని అర్థం ఏంటి, ఒక ఐటరేటర్ పెడితే మనకి ఇక్కడ అవుట్పుట్ లో వచ్చేది ఏంటంటే వాటి ఇండెక్సెస్. అదే నాకు ఇండెక్సెస్ కాదు, ఆ యొక్క కలర్స్ అనే అరేలో ఉన్న వాల్యూస్ కావాలి అంటే మనకి ఆ యొక్క అరే డాట్ ఎట్ అనే కీవర్డ్ వాడి మన ఐటరేట్ పెట్టుకోవాలి. ఎలాగా మనకి JS లో మనకి వేరియబుల్స్, లూప్స్, డేటా టైప్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.